ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట. మా నాన్న చెప్పారు. మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా? అవును, అసలు నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉండి నేనేమో ఆఫీస్కి వెళ్తాను, పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. చూడు, మనం హ్యాపీగా ఉంటాం శివ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఇక సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి. చాలా హ్యాపీగా రోజులు గడిచాయి. ఇది పనికిరాదు, ఇది అసలు వండడం రాదు. యూజ్లెస్. దిస్ ఈస్ నైస్. వీటితో చాలా బాగుంది. చాలా నేను ఎలా చూడకూడదు అనుకున్నానో అలా చూస్తున్నాను రా. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకెళ్లి పులిసెట్టు. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాల పనులు కూడా ఏమైనా ఉన్నాయా? మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, 2 రౌండ్లు అయినాయి. 3వ రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి అంతనా వస్తుందా నీకు? రే, అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలు రా. నీలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు. థ్యాంక్స్. బిల్నే కడతా గానీ నువ్వు ఇంటికి వెళ్ళు. మేం కట్టుకోగలం. అమ్మాయి డబ్బులేగా. మేనేజర్ కి చెప్పేస్తాను, డోంట్ వరీ అబౌట్. మేనేజర్ కింద ఏం కాదు. ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో. ఆ మెసేజ్ రావడంతో అప్పటిదాకా ఎప్పుడు చేయని పని ఒకటి చేశాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆమె చూసింది వేరు. శివ, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏంటి టెన్షన్ పడుతున్నావా? లేదు. నీకు ఇది చాలా ఈజీ శివ. Excuse me. Excuse me. ఆగండి Come. వెళ్ళండి సార్. పద. శివ, ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. All the best. థ్యాంక్స్. హీ శివ సార్, Shruti's husband. Oh, Hello. okay. Take a seat, please. షూర్. So, can I have a look at your certificates? ఓ ఎస్, ప్లీజ్. శివ, ఎలా చేసావు? బాగా చేశాను శృతి. అవునా? గుడ్. నువ్వు ఇంటికి వెళ్ళు. ఐ హావ్ సమ్ వర్క్ టు డూ. ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ కమ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఆఫీస్. నువ్వు వెళ్ళు. ఐల్ కమ్ ఎర్లీ. Sir. చెప్పండి సార్. ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి? పర్లేదు సార్, ఏదో జరిగాయి. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్, ఒక్క శృతి హాస్పిటల్ తప్ప. అయ్యో సార్ 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 సార్. చారి, ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు మొగుడు పిల్లలు ఒకే కంపెనీలో పనిచేయడంలో అడ్వాంటేజెస్ ఏంటి? తెలీదు సార్, మీరే చెప్పండి. విను. ఒకే బైక్ మీద వస్తారు, పెట్రోల్ ఖర్చు ఉండదు, కలిసి పని చేస్తారు, పనిని కూడా షేర్ చేసుకుంటారు, అస్సలు స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి ఆనందం, కంపెనీకి లాభాలు. మరి నాకేంటి చక్క భజన. శృతి చూడగానే ఇష్టపడి జాబ్ ఇచ్చాను. అదండి నాకు ఎప్పటి నుంచో మోజు. అబ్జర్వ్ చేశాను సార్. కానీ ఏం లాభం? జాబ్ ఇవ్వగానే పెళ్లి చేసుకుంది. చాలా బాధపడ్డాను. నేను ఇంత బాధపడుతుంటే దానికి నెల జీతానికి బాడీ గార్డ్ అరేంజ్ చేస్తావా చారి? సారీ సార్, నాకు తెలియదు మీకు ఇంత అన్యాయం చేస్తున్నానని. ఎప్పుడు న్యాయం చేయి చారి. నేను చూసుకుంటాను సార్. మరి నా సంగతి ఆన్ సైట్. థ్యాంక్ యూ సార్. Sir, the mail has been sent to the client. Waiting for the response. ఓకే. Yeah. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంటర్వ్యూస్ ఎలా చేసావు?
నేను సరిగ్గా చేస్తే సరిపోతుందా సార్? వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యాలి కదా. అవునులే. అన్నట్టు శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టున్నారు. వాట్ అబౌట్ హిమ్? అబ్బాయి వేస్ట్ సార్. మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. అప్పటికి నేను చాలా ఓపిక పట్టాను, కానీ వరస్ట్ కేసు. అతను జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఈస్ టెక్నికల్ అన్ఫిట్ సార్. సారీ టు సే దిస్ శృతి, డోంట్ మైండ్. ఏంటి శివ ఇంటర్వ్యూ బాగా చేశాడన్నావు కదా? శృతి, మన కంపెనీలోనే జాబ్ రాకపోతే ఇంకే కంపెనీలో వస్తా చెప్పు. ఆటో. అబ్బాయి వేస్ట్ సార్. మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. ఈస్ టెక్నికల్ అన్ఫిట్ సార్. మేడం ఇక్కడే కదా? ఎన్నిసార్లు చెప్పాను ఆ టవల్ అక్కడ వేయద్దని. ఏంటి? ఇది ఇల్లా ఇంకేమన్నానా? ఆ ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను. వై కాంట్ యు డూ వన్ లిటిల్ థింగ్? చూడు, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయి చేస్తున్నాయో. తింటావు కదా, కనీసం ఆ తిన్న చేయి అక్కడ కడిగితే అవి బతుకుతాయిగా. ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ, బాధ్యతలు ఎలా తెలుస్తాయి? ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు, ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది. శృతి, నేను ఇంటర్వ్యూ బాగానే చేశాను. ఆహా, బాగా చేసావా? వావ్, అక్కడ చెప్పారు టవల్ ఆరేసినంత ఈజీగా చేసావంట. ఇప్పుడు నాకు అర్థమైంది. 25 ఏళ్ళు మీ నాన్న మీద పడి బతికేశాం, ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేశాం. అది మాత్రం జరగనివ్వను. శివ, ఏంట్రా ఈ టైంలో? ఏముంది, పెళ్ళాం తిట్టుంటుంది. ఏంటండి మీరు? ఎరా తిన్నావా? సర్లే గాని ఆ జాబ్ ఏదో త్వరగా తెచ్చుకోరా. నీ దగ్గర డౌట్స్ చెప్పించుకున్న విశ్వగాడికి కూడా జాబ్ వచ్చేసింది. నువ్వు కూడా ఏమ్మా? నాన్న శివ, రే